ఈ తాతయ్యగుంట గంగమ్మ జాతర రెండవ రోజుకి వచ్చింది. ఈ రెండవ రోజు అమ్మవారు ధరించిన వేషం పేరేమిటి, దీని యొక్క పరమార్థం ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ ఛానల్ను మొదటిసారి చూస్తున్న వారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను సూచనలు కమెంట్ రూపంలో చెప్పండి. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర వరుసగా 7 రోజులు జరగటం విశేషం. మొదటి రోజు బైరాగి వేషం ధరించి అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. బైరాగి వేషం యొక్క పరమార్థం గురించి మనం క్రితం వీడియోలో తెలుసుకుందాం. రెండవ రోజైన గురువారం నాడు అమ్మవారు ధరించిన వేషం బండ వేషం. బేస్తవారమైన ఉదయాన్నే చిన్న పెద్ద అందరూ ఒంటికి రంగులు పూసుకుని అడవిలో పూసే బంతి పూలతో మాల కట్టి మెడకు భుజాలకు మణికట్టుకు ధరించి ఒక రోకలిని ఒక కర్రను పట్టుకొని ఒకదానితో ఒకటి తట్టుకుంటూ బూతులు తిట్టుకుంటూ అందరూ గుంపులుగా గంగమ్మ గుడి వద్దకు వస్తారు. అక్కడ కర్పూరం వెలిగించి తాము ధరించిన బంతి పూలను తెంపి అమ్మవారి ముందుంచి ఇళ్లకు వెళ్తారు. ఈ వేషానికి తగ్గట్టే పచ్చి బూతులు తిట్టడం మామూలే. ఈ మాటలు విన్న అందరూ బండవలే నిశ్చేష్టులు కావాల్సిందే కానీ కోపం బాధ చెందరు. బండ అంటే స్థానువు అని అర్థం. ఇది కదలనిది. బండ వేషంలో ధరించేవి బంతిపూలు, ఆనాడు తిట్టేవి బండబూతులు. ఎన్ని కష్టాలు నిందలు వచ్చినా అవి శరీరానికే కానీ మనసుకు కాదని ద్వంద్వాలలో మానవుడు బండవలే కదలక మెదలక ద్వంద్వాలను సహించి సదా సంతోషంగా ఉండాలని ఈ వేషం యొక్క పరమార్థం. ద్వంద్వాతీతుడు విషాన్ని కూడా అమృతంగా మార్చగలడు. అట్టివాడు కనుక శివుడు స్థానువయ్యాడు. అట్టి స్థానువు ప్రాప్తి సంపూర్ణ జ్ఞానాన్ని ఫలాన్ని చాటి చెప్తుంది. అట్టి స్థానుతత్వ ప్రాప్తి సంపూర్ణ జ్ఞానానికి ఫలమని చాటి చెప్పింది. అందుకే గంగాంబ రెండవ రోజు బండ వేషం ధరించింది. ఈ జాతరలో మూడవ రోజు గంగమ్మ ధరించిన వేషం యొక్క విశిష్టత గురించి మనం రేపటి వీడియోలో తెలుసుకుందాం. వీడియో మీద మీ అభిప్రాయాలను సూచనలు కమెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి షేర్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం.